మసూపా జిల్లా జైనూరు మండలం మార్లవాయిలో ఆదివాసీ ఆత్మబంధువులు ప్రొఫెసర్ హైమండ్ డార్ప్ బెట్టి ఎలిజబెత్ దంపతులు 39వ వర్ధంతిని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే వెడమబోజు, జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎస్పీ నితికా పంత్ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆదివాసీ సంఘాలు ఘనంగా నివాళులు అర్పించారు. ప్రొఫెసర్ హైమండ్ డార్ప్ తన సతీమణి బెట్టి ఎలిజబెత్తో కలిసి ఆదివాసీ ప్రాంతాలకు వచ్చి వారిలో చైతన్యం తెచ్చారని తెలిపారు. ఆదివాసుల జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక ఆర్థిక స్థితిగతులపై లోతైన పరిశోధనలు చేసి ఆదివాసీల అభ్యున్నతికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఆదివాసీ సమాజం వారి సేవలను ఎన్నటికీ మరువలేదని తెలిపారు. డోల్, తుడుం, గుస్సాడి కళాకారుల నృత్యాలు, సంప్రదాయ పూజలతో మార్లవాయి గ్రామం పులకించిపోయింది. ఈరోజు నేను ఒక మంత్రి గారికి చెప్పడమే తప్ప నేను చేసేది ఏమి ఉండదు. ఈ ప్రాంతానికి సంబంధించి చెప్పే వ్యక్తిగా నాకున్న చొరవతోటి చెప్పగలుగుతున్నా తప్ప ఇంకేదో చేయాలని, ఈ ప్రాంతంలో పోటీ చేయాలని ఇంకేదో నాకు దురుద్దేశం కూడా లేదు. కాబట్టి ఎవరైతే అక్కసుతోటి ఆ రకంగా నా విషయంలో మాట్లాడుతున్నారో అది మంచిది కాదు. అది మీతోటి కాలేదు కావచ్చు, ఈరోజు పక్క కాల్సిన ఎమ్మెల్యేలు కావచ్చు, అయినప్పుడు మాకున్న మంత్రులతోటి చొరవ కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి గారితో చొరవ కావచ్చు, ఉన్నటువంటి సాహిత్యంతో మనం పనులు చేస్తున్నా తప్ప వేరే దురుద్దేశం నాకేమీ లేదు. కాబట్టి నేను కోరేది ఒకటే, మనకు సంబంధించిన చారిత్రక కట్టడాలు. ఆ రోజు నేను సీతక్కని కంపల్సరీ అక్కడ వెళ్ళాలని చెప్పిన, ఎక్కడ జగ్గుబాయి దగ్గర. ఆ రోజు కూడా సీతక్కని నేను చరిత్ర గురించి చెప్పిన. అదేవిధంగా సీఎం సార్కి ఇప్పటికి 2 సార్లు చెప్పిన, అన్న ఆనాడు 2014లో మరి కేసీఆర్ గారు వచ్చారు, కానీ కంపల్సరీ జోడేఘాట్లో ఏదో ఒక ప్రోగ్రాం పెట్టాలి, కంపల్సరీ మీరు రావాలి అని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం వల్ల జరిగింది. ఏదో ఒక రోజు ఈ 5 సంవత్సరాల దాటికంటే ముందు 100% ముఖ్యమంత్రిని జోడేఘాట్కు తీసుకొచ్చే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాం. ఈరోజు నేను ఒక మంత్రి గారికి చెప్పడమే తప్ప నేను చేసేది ఏమి ఉండదు. ఈ ప్రాంతానికి సంబంధించి చెప్పే వ్యక్తిగా నాకున్న చొరవతోటి